రాధా, రాధా, ఇదిగో వస్తున్నాను. ఎంతసేపటి నుంచి నిన్ను పిలుస్తున్నానో తెలుసా? పూజగిలో ఉన్నాను, వినబడలేదు. ఓహో, భక్తి రసంలో మునిగిపోయినావు అనుకుంటాను. మీ వేళాకోళానికి ఏం గాని? ఇవన్నీ ఏమిటండి? ఇవన్నీ నీ సౌందర్యం వృద్ధి చేయటం కోసం ఏర్చి కూర్చి తెచ్చిన అపురూప వస్తువులు. అలాగా? నీ కోసం ఎంత కష్టపడి ఇవన్నీ తీసుకొచ్చానో తెలుసా రాధా? అవును, మరి కష్టపడద్దు. సరే గాని ఇవి ఎంత బాగున్నాయండి. మీ సెలక్షనే వేరు. అది సరే, అవన్నీ ఒకటి తర్వాత ఒకటి తనిఖీ చేయి. మరి ఆ చీరకు మ్యాచ్ కావడానికి నేనేం తీసుకొచ్చానో తెలుసా? ఏం తీసుకొచ్చారు? ఇదిగో. అప్పులోడు కాల్చూ తింటా ఉంటే కాస్త కూడా చీమ కొట్టినట్టు తిరుగుతావే. ఎవళ్ళ అప్పులోళ్ళు? ఇంటికల్లా అతను అద్దె కోసం ప్రాణం తీస్తున్నాడా? వాళ్ళ దగ్గర 3 నెలల అడ్వాన్స్ ఉంది. మరి పాలవాళ్ళు? అది ఎప్పుడు నీళ్లు కలిపేస్తుంటుంది. పాలడ బిచ్చం, నేనడ బివ్వం. ఆ వెత్తాల షావుగారి కబురు మీద కబురు, ఒకటే కబురు. నన్ను ఇంట్లో నిలవనివ్వడం లేదు. ఎప్పుడు వేసి 3 ఏబులాలు చూస్తుంటాడు. ఇదిగో వాడి సీళ్లు కనుక తనిఖీ చేస్తే జలుబు వెళ్ళిపోతుందంటే. అడిగిన దానికంతా ఇక మొండి సమాధానం చెప్తేనే మొండి సమాధానం. ఎంతగానంటే ప్రజల మోసం చేస్తూ తిరుగుతావు, బయట మాత్రం పెద్ద మనిషిలాగా వెళ్తావు. వచ్చే అప్పులోడు సమాధానం చెప్పడం నేను. ఇదిగో మీనా, ఏం చేయమంటావు? ఏం చేయమంటారా? ఇంట్లో కూర్చొని ఏడమంటారు. ఆ ఏడ్చిదే బయట నేడిస్తే 4 డబ్బులు వస్తాయి. పుష్పని అడిగి చూస్తా. వెళ్ళు, ఎవరినో ఒకరిని అడిగి కాస్త డబ్బట్రా, లేకపోతే వీళ్ళంతా నా ప్రాణం తీస్తారు తెలుసా? వద్దురా బాబు, పెళ్లి వద్దు. కావాలన్నా డబ్బేది? ఒళ్ళుపై తెలియకుండా డబ్బు అలా ఖర్చు చేస్తే నేను ఎక్కడ నుంచి తేగలను? ఆడదాన్ని ఎంత డబ్బు ఇస్తే అంతా జూదం ఆడేస్తున్నావు. ఆట్య వాక్, డబ్బు లేకపోతే నీ మెళ్ళ గొలిసి. ఇదొక్కటే మిగిలిందన్నయ్య. నా నగలన్నీ నువ్వు కదా ప్యాకెట్ పెట్టావు, ఇవ్వను. ఏమే నీకెంత పగల పట్టిందే? అన్నయ్య, నా మాట విను. పుష్ప, ఎందుకు అలా గడిస్తున్నావు? ఏం చేయను మామ, మా అన్నయ్య నన్ను కాల్చి తినేస్తున్నాడు. ఇలా కష్టపడే కంటే చచ్చిపోతే ఎంతో మేలు. అబ్బే, ఇప్పుడు చావద్దు. కొంత లోకాన్ని చంపిన తర్వాత మనిద్దరం ఎప్పుడు కావచ్చు అప్పుడు తీరుబడిగా చద్దాం. దానికే చూడు, అసలు ఎందుకు చావాల్సి వస్తుంది? ఈ వైరాగ్యం ఎందుకు వస్తుంది? చెప్తే మానం పోతుంది, పోతే ప్రాణం పోతుంది. అంతా నాకు తెలుసులే. ఇదిగో అందం ఉంది, చందం ఉంది, ఆట ఉంది, పాట ఉంది. ఇదిగో చూడు, పుష్ప, ఇవాళ నడిచి పెడుతున్నాం. రోజులన్నీ ఇలాగే ఉండవు. చూడు, ఇవాళ రేపు జట్కా, వెళ్ళి టాక్సీ, అసలు ఎల్లుండి సొంతం. ఆ పెద్దలో పుష్పని ఆటగారు వెనకాల పురాణి అందిస్తుడే. చూడు, స్టీరింగ్ కొట్టుకుని 60 స్పీడ్ లో పెడుతుడే. పుష్ప, ఇదిగో దీని ఎలక్ట్రిక్ బల్బ్ అంట. చూడు, ఇదిగో జాగ్రత్త పల్లెటూరాలు అనుకున్నట్టే. ఓహో, ఆ విశాలమైనట్టు వీధి చూడు. ఇదిగో మోటార్ గారు, మోటార్ గారు. పుష్ప, పుష్ప, అయ్యో ఎవరు ఇక్కడ? బాబు రండి, రండి బాబు, రండి రండి, ఇలా చూడండి బాబు. అయ్యో, చావు తప్పి కన్నులు లొట్టపోయినట్టు
ఎలాగో అలాగా బ్రతికి బయటపడ్డాం, అంతే చాలు. మావా, ఈ ఇల్లు మనకి అచ్చి రాలేదు. త్వరగా ఇల్లు మార్చేసి ఇంకో ఇంటికి వెళ్దాం మావా. సరే దానా, ఇల్లు ఎన్ని మారితే లాభం, కర్మాలు మారాలి కానీ. ఇదిగో చూడు, నేను అదే అనుకుంటున్నాను. ఈ ఊళ్ళో డబ్బు లేకపోయినా డాబు సరిగా మాత్రం ఉండాలి. అన్నట్టు ఇందాక మనకి కారు ప్రమాదంలో సహాయం చేశారు, ఆయన చాలా పెద్ద జమీందార్ట. ఇల్లు మారిన తర్వాత ఒక్కసారి వారిని దర్శించొస్తాను, అంతే. అదే రేపు ప్రభాకరం పుట్టినరోజు, అందుకని విందు చేస్తున్నారు. అలాగా? మనకి ఇన్విటేషన్ పంపించారు. సుందరం నీకు తెలీదు? సుందరం ఎవరతను? మన పెళ్ళైన మోహని కూడా పెళ్ళయింది అతను. ఏం రాధా, నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నావు? మనకి సంతానం లేదని. ఏం చేయడం రాధా, డబ్బున్న వాళ్ళకి సంతానం ఉండదని చెప్తారు. ఎన్ని మందులో సేవించాం, శుష్క దండుగా. ఎంతకు మనం పెట్టి పుట్టలేదు. మీరు కోపండి అంటే ఒక మాట చెప్తా. నా బహిప్రాణానివి నువ్వు, నీ మీద కోపడతానా? చెప్పు అదేమిటో. ఏమీ లేదు. సంతానానికని మీరు మరో పెళ్లి చేసుకుంటే ఎలాగుంటుందని. నీ నోట్లోంచి రావాల్సిన మాట అది రాధా. నీ జీవితం విభాగం చేసుకుంటావా? నాకేమిటో ఆ శిశుహస్తాలు నా చెక్కిళ్ళ చేర్చుకోవాలని, ఆ చిట్టి పాదాలు నా గుండెల మీద చిందులు తొక్కాలని, ఆ వచ్చి రాని మాటలు విని ఆనందించాలని ఆశగా ఉంది. మొన్న ఎవరో డాక్టర్ గారు ఇది చాలా మంచి మందు, దీన్ని వాడి చూడండి అని చెప్పి ఇచ్చారే, అది కూడా సేవించి చూద్దాం. భగవంతుడు అనుగ్రహిస్తే ఎంతో సేపు పట్టదు. నమస్కారం అండి, కులాసాగా ఉన్నారా? మీరు మీరు నన్ను ఎరగరు? ఓహో, కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి. అదే మీరా? రండి కూర్చోండి. చిత్తం చిత్తం. ఆపత్కాలంలో ఆ పరమాత్ముడే శంఖు చక్రు గదాధారుడే ఆమెను రక్షించినట్టుగా తమరు రక్షించారని. అబ్బబ్బబ్బా, రాత్రింపగళ్ళు ఒకటే పలవరింతలు. అబ్బబ్బా, చెప్పలేక ఆయాసంగా కూడా ఉందండి. అయితే ఇప్పుడు కొంచెం నయంగా ఉందండి. ఈ విషయం తమరు పర్సనల్ గా తెలుసుకోవాలి. అదేమిటి? ఎరగని వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళడం? వారి పుట్టు పూర్వోత్తరాలైనా తెలియదే. కొన్ని తల్లి ఎవరో తండ్రి ఎవరో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమీ తెలియనప్పుడు. ఈ విషయం నా మీద వదిలేండి. ఆమెకు తల్లి, తండ్రి, పింతల్లి, పెత్తండ్రి, తమ్ముడు, సర్వెంటు ప్లస్ గార్డియన్ కూడా నేనే కాదుటండి. చెప్తా. మరి ఎప్పుడు వెళ్ళడం? ఇప్పుడే. ఇప్పుడా? వర్జం లేదు, వారం బాగుంది. దయచే. పుష్ప, పుష్ప, ఎవరొచ్చారో చూడు. దయచేయండి. నమస్తే. వీరు? వారే. ఆ వేళ నిన్ను సమయానికి ఆపదలో నుంచి రక్షించిన పుణ్యాత్ములు, కోటీశ్వరులు. నా కృతజ్ఞత మీకు ఎలా చూపించాలో తెలియటం లేదు. నీ కృతజ్ఞత వారికి అవసరం లేదు, వారి కటాక్షం మనకు కావాలి. అది చూడు ముందు. ఇప్పుడు మీకు ఎలాగుందండి? కాస్త నయంగా ఉందండి. గాయం మానుబట్టింది. చాలా సంతోషం. వెళ్ళిరానా అండి? అప్పుడే కాఫీ పుచ్చుకుని వెళ్తారు కానీ ఉండండి. అవును సార్, ఉండండి. సావకాశంగా కాఫీ తాగి వెళ్ళండి. మన పుష్ప ఇంట్లో కాఫీ చూశారు, ఎసెన్స్ కాఫీ పుచ్చుకోవాలి. తొందర పనులు ఉన్నాయి, వెళ్ళి వస్తా. నమస్తే. నమస్తే. ఏమిటి మావాది? ఆ తిండి హడావుల్లో చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఎన్నాళ్ళ నుంచో సరదా పడుతున్నావు చూడు, అదే ఇది. అవి డైమండ్స్ కావు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఎన్ జయరామ్ శెట్టి అండ్ సన్, చైనా బజార్ రోడ్, మదరాసు. చాలా ఖరీదుంటాయి కదా? అబ్బే, ఎంతో ఉండవు, ఓన్లీ 10,000 రూపీస్. ఇది ఆయన బంగారపు చేతులతో నీ మెడలో వేస్తే. అబ్బో, అంత ఖరీదైతే ఇప్పుడు అక్కర్లేదు, తర్వాత తీసుకోవచ్చు. ఏ, మీకు అది నచ్చినట్టు? ఎంత భారీయో!
ప్రేమ ఉండే చోట డబ్ ఇస్ నథింగ్. తీసుకో. ఏమిటండి చాలా ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. ఇక్కడ మంచు పడుతోంది, రండి లోపల పోదాం. అప్పలస్వామి డిన్నర్కు రమ్మని బలవంతం చేస్తే వచ్చి వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నువ్వు నాతో ఏదో మాట్లాడాలంటే ఉండిపోయాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అంచేత మరేం లేదు. నేను వెళ్ళే వరకు మా ఆవిడ భోజనం చేయకుండా కూర్చుంటుంది. అదీ కాక నేను ఇక్కడ రాత్రిపూట ఉండిపోవడం అంత భావ్యం కాదు. మరోసారి వస్తాను. నా ప్రాణం రక్షించాం, లేకపోతే ఈ పాటికి ఏమయ్యేవాణ్ణు. దీనికి ప్రత్యుపకారం నేనేం చేయగలను? మీకు హాని కలగకుండా ఉండడమే నాకు ప్రత్యుపకారం చేసినంత ఫలం. పరాయి చోటుకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం వస్తే ఎవరినంటారు? ఈవేళ లేచిన వేళ మంచిది. క్షేమంగా మీ ఇంటికి మీరు వెళ్ళండి. నువ్వు మనస్సులో ఏదో బాధపడుతుంటే చూచి ఊరుకోలేను. నిన్నెప్పుడూ మర్చిపో. ఒక కంటితో కనిపెడుతూ ఉంటే అదే చాలు. సరే, నువ్వు నా దాన్ని అనిపించుకోవాలి. నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండాలి పుష్ప. చూడు, దీనికంతటికి నువ్వే సర్వాధికారి. ఈ తోట, ఈ ఇల్లు, ఇవన్నీ నీవే. ఇంకేమైనా కావాల్సి వస్తే చెప్పు, ఏర్పాటు చేస్తాను. మీరు మంచి ఉద్దేశంతోనే చెప్తున్నారు, కానీ లోకులు కాకులు వంటి వారు నన్ను ఆక్షేపిస్తారు. సరే, నా హృదయంలో స్థానం ఇచ్చి నిన్ను నా భార్యలాగా చూస్తూ ఉంటే ఎవరు ఆక్షేపించేది? పుష్ప పుష్ప. ఎంతైనా పెళ్లి చేసుకుని పెళ్ళా ఉండరు కదా నన్ను. ఫలాని వారి భార్య అని అనిపించుకునే గౌరవం కావాలి నాకు. మనసు ఒకటైతే చాలదు పుష్ప. 10 మందిలో తిరిగేవాడిని కనుక కొంచెం వెరవాలి. నేను మాత్రం 10 మందిలో తిరగొద్దు. పెళ్ళి అయిపోయిందని చెప్దాం. ఎప్పుడు ఎక్కడ అని ఎవరు అడుగుతారు? ఇలాంటి సంశయాలు పెట్టుకోకు పుష్ప. రా, ఇంటికి పోదాం. ఏంటికి? మన ఇంటికే. మన ఇద్దరికి పెళ్ళి అయిందని రాధకి చెప్పేద్దాం. రాధ చాలా మంచిది పుష్ప. చూశావా, అందుకనే చెప్పడానికి సందేహించాను. చెప్పు చెప్పు అని చంపుకు తిన్నావు. తీరా చెబితే ఇది ఫలితం. ఇలా చూడవు రాధా. నా జీవితానికి చిచ్చు పెట్టారే రాధా. నువ్వెంతటి త్యాగానికైనా సిద్ధపడే ధర్మదేవత అనే అభిప్రాయంలో ఉన్నాను. అందుకేనా మీకు ఇంకో భార్య? నేనెంత మాత్రం ఒప్పుకోను. వెనక ఒకనాడు సంతానం కోసం మరో పెళ్లి చేసుకుంటే ఎలాగుంటుందన్నావు. ఆ శిశుహస్తాలు, ఆ చిట్టి చిట్టి పాదాలు చిందులాడుతూ ఉంటే ఇంకా ఏమేమో అన్నావు. జ్ఞాపకం ఉన్నదా? ఇదిగో రాధా, నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు మతే పోతోంది. పోనీ నేను ఎక్కడికైనా వెళ్తానులే. మీరెక్కడికైనా వెళ్ళిపోతే నేనెవరి కోసం ఇక్కడ ఉండడం? మరి ఆ అమ్మాయి మాట? సరే, కోరి తెచ్చుకున్నారు. మీ సంతోషమే నా సంతోషం. అయితేరా, ఆ అమ్మాయి వాకిట్లో ఉంది. మనం పోయి పిలుచుకోద్దాం. మీ అక్కగారు
మీరిద్దరు ఇక అక్క చెల్లెండ్రులాగా ఉండండి. ఇదేంటి మావా పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకర పెట్టుకుని వెళ్ళినట్టు ఇక్కడ కూడా ఇచ్చించారా? పెట్టి బేడా లేదా? ఈ పాడు కళిబురానికి అంత ఎక్స్ట్రా వెయిట్ ఎందుకని ఏదో చిన్న సంచి నేను ఏదో చిన్న పాత గొడ్డలు ఆ షేవింగ్ రేజర్ స్టిక్ అవన్నీ ఏవో పట్టుకొచ్చాను. అయినా నువ్వు తలుచుకుంటేనా ఈ సంచిని 3 నిమిషాల్లో నింపేయగలవు. వేటితోటి అన్నట్టు నీ సవిత ఎలాగుంది? నీ మాట వింటుంది కదూ? అక్కయ్య గురించి అడుగుతున్నారా? పాపం అలాంటి మనిషిని ఇక చూడబో. ఒక అమ్మ కడుపున పుట్టలేదు కానీ సొంత అక్క చెల్లిలాగా ఉంటున్నావు. ఆ ఇల్లాల గురించి ఏమన్నా అనుకుంటే మహాపాపం. ఓహో అలాగా? అవును మావా, నాకు ఏ లోటు లేదు. ఉభయలు నన్ను ప్రేమగానే చూస్తున్నారు. ఓ పిచ్చిదానా, ఇప్పుడు అంతా అలాగే ఉంటారు. రాను రాను మనుషుల తత్వాలు మారుతూ ఉంటాయి. ఒకవేళ మన రోజులు బాగోలేక జమీందారు గారు గుటకాయ కనిపిస్తావు రామచంద్ర, ఆయన చచ్చిపోవాలని మనం ఏదో కష్టపడాలి కాదు. భగవంతుని దేవల్ల ఆయన ఎప్పుడు అలాగే ఉండాలి, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి. చంపావు అబ్బే దానికం లేదు. అబ్బే ఒకవేళ జమీందారు గారు గుటకాయ స్వాహ అంతే అయితే అప్పుడు నీ గతి ఏమిటి? చెప్పు, నువ్వు ఎలాగా పరాయిదానివే. అప్పుడు నేను ఎవరు చూస్తారు? చెప్పు, ఎవరు చూస్తారు? అప్పుడు నిన్ను చూసి నేను, నన్ను చూసి నువ్వు ఏడవాలి. అందుకనే దీపం ఉండగానే చక్క పెట్టుకోవాలన్నారు పెద్దలు. జాగ్రత్త. సరేమా, జాగ్రత్త పడతా. రాధా, నేను వెళ్ళొస్తా. మీరేదో ఆలోచిస్తూ వెళ్ళిరానా? సరే వెళ్ళి త్వరగా రండి. జాగ్రత్తగా చూసుకో. సరే గాని మిమ్మల్ని ఓ సంగతి అడగనా? ఆ నెక్లెస్ గురించేనా? అబ్బే ఆ విషయం కాదు. మరే విషయం? ఈవేళ పుష్పం మీద ఏమైనా కోపడ్డారా? కోపడ్డానా? నీదేమన్నా కలగంటున్నావా ఏంటి? లేదు, మీరు వెళ్ళిన తర్వాత పుష్ప కాఫీ తెమ్మని తిరగొట్టేసింది. నే పట్టుకెళ్ళినా వద్దంది. ఏ ఆమెకు నీకు ఏమన్నా వైరం వచ్చిందనుకున్నారా? అబ్బే అదేం లేదు. అయితే తలుపు బిగించుకొని కూర్చోడానికి కారణం ఆ దైవానికే తెలుసు. సరే, నేను పోయి కనుక్కుంటాను. కనుక్కోండి. పుష్ప, పుష్ప, తలుపు తెరు. ఏం పలకవు పుష్ప? నా వరహాల పుష్పవు కదూ. ఇదిగో తలుపుకపోతే నేను భోజనం చేయను. ఏమిటి పుష్ప ఇదంతాను? ఏం జరిగిందో చెప్పవు? అసలు కోపం ఎందుకు వచ్చింది? అవును, మాటలకు లోటు లేదు. ఎంత పెట్టే మా అమ్మ అవుతావని మాటలు చేతులు అలాగా. ఏమిటి పుష్ప? అయితే ఇంతకు నేను చేసిన తప్పేమిటి? ఇందాక మీరు బయటికి వెళ్ళేటప్పుడు అక్కతో చెప్పెళ్ళారు కానీ నాతో ఒక ముగ్గు చెప్పారా? నీకు ఇంకా చిన్నతనం పోలేరు పుష్ప. రా, ఇలా రా, కూర్చో. అదే ఓ చిన్న విషయం ఇంత పెద్దదిగా చేసి మనసు పాడు చేసుకుంటావా పుష్ప? అబ్బే ఏం బాగలేదు. లే, ఇదిగో ఇక ముందు నీతో చెప్పకుండా ఏ పని చెయ్యను, సరే? అవును, ఈ ఇంట్లో నాకేం స్వతంత్రం ఉంది? నాకేం కావాలన్నా అక్కడే తీసుకోవాలి. అంచేత ఇది పెట్టి ఆవిడ అయిన దానికి కాని దానికి అనవసరపు ఖర్చులు చేస్తుంటుంది. నేను ఎప్పుడైనా తలకి సువాసన నూనెలు, ఒంటికి సబ్బులు కొంటుంటాను. ఈ స్వల్ప విషయానికి అక్కగారి పర్మిషన్ అడగాలంటే సిగ్గుగా ఉంటుంది. ఓ అలాగా. ఈ క్షణం నుంచి ఇనపెట్టే తాళం చెవి నీ దగ్గరే ఉంచుకో. నేను రాధతో నీకు ఇచ్చేటట్టు చేస్తాను.
మరి ఇంటి ఖర్చులకు అన్నిటికీ నువ్వే జవాబుదారు సుమా. ఓ అదెంత పని నాకు చేత కాదనుకున్నారా? భలే గట్టిదానివి. లక్ష్మమ్మ నీ పంటు నేనమ్మ ఏ ప్రొద్దు నీ నామ సంకీర్తనం చేతు నీ కీర్తి చింతించు నీ మూర్తి పాటించు నాపై కార్యమును చూపి ఊళ్ళోని ఇబ్బంది హెచ్చించి కరపించి నా పెట్టి నింపించి కాపాడు లచ్చమ్మ తల్లి నమస్తే 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 నమః. గారు దండాలండి. దయచేయండి, కూర్చోండి. వడ్డీ తెచ్చారా? అసలు మీ వద్ద అప్పే తీసుకోకుండా ఉంటే అప్పుడే వడ్డీ అడుగుతున్నావుటయ్యా. తీసుకోలేదు, పొరపాటు. కన్ను ఆందలండి. కళ్ళజోడు కొనుక్కోకూడదు. నా డబ్బట్ట ఎవరైనా కొనిస్తే తప్పకుండా పెట్టుకుంటాను. అది బ్రతుకు తీరు. లేకపోతే లక్ష్మిని కాదనుకుంటారటే పిచ్చోడా. ఇంతకు మీరు వచ్చిన పని? నా కూతురు పెళ్లికి 2000 రూపాయలు అప్పు కావాలి. ఇంతకు మీ వడ్డీ ఎంత? మా వడ్డీ వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ హెచ్చు ఉండదు. 2 నెలలకి 2000కి 400 రూపాయలు వడ్డీ ముందు ఇచ్చేయాలి. 1600 కరుకులు ఇచ్చేస్తాను, పట్టుపో. మరి హామీ? నా చేత నోటు రాయించుకోండి. నోట్లు గీట్లు జాంతానే. మొన్న గాడిదకి 5000 ఇస్తే వాడు కొట్టేశాడు. ఏదన్నా హామీ ఉంటే చూడండి. సరే, నా ఇల్లు హామీ ఇస్తాను. అయితే ఇచ్చేస్తాను. షావుకారు గారు. ఏమిరా, మీ బాబు వడ్డీ పంపించాడు? లేదండి, అట్టిపళ్ళు పంపించాడు. ఈ పళ్ళు పంపించి మా కళ నీళ్ళు దుడుతావనా? పంపించే మంచిగా పంపించగా ఇలా కుళ్ళిపోయి పంపించాడే. ఈసారి మంచిగా పంపించమను. సరేనండి. అరే చూడు, మీ బాబు ఏమన్నా బూడిద గుమ్మడికాయల పాద వేశాడు? వేసాడండి. రక్తపుష్టికి ఒక యువనాన వైద్యుడు కోష్మాండలేహం తినమన్నాడు. ఎన్నో అక్కర్లేదు, ఒక్క పాది పంపించమని చెప్పు. మీ గొంతుకి ముడి లేదండి. ఏడ్చాబా, మీ బాబు రమ్మని చెప్పు. ముడి లేదట, ముడి. మీ పెరట్లో ఏమన్నా పాదులు పెట్టించారు? మా అమ్మాయి, పెళ్లి కాబోయే అమ్మాయి, ఆ. వంగ మొక్కలు, టమోటా మొక్కలు వేసింది. నాకు గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. ఏమన్నా పంపిస్తారు? ఓ పంపిస్తాను. మా బామ్మర్ది కూడా పంపించాలి, కొంచెం చూసి పంపించండి. తప్పకుండా పంపిస్తా. మళ్ళా ఎప్పుడు దర్శనం? నాకు ఇప్పుడు డబ్బు కావాలి. సరేండి, పత్రాలు పంపించండి, కానీ వంకాయలు మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా పంపిస్తాను. షావుకారు గారు చలో, దండాలండి. ఒరేయ్ తలుపులు, ఈ అంటిపళ్ళు తీసుకెళ్ళి లోపల పెట్టు. రేపు బజార్ తీసుకెళ్ళి అమ్మించాలి. నువ్వేమన్నా రుచి చూసావా? జాగ్రత్త. నేను ఊళ్ళోకి వెళ్ళి బాకీ వసూలు తీసుకొస్తాను. ఇదిగో ఒక్కసారి ఇలా దయచేయండి. అరే షావుకారు గారు ఎంత చెప్పింది ఇలా వచ్చి? వృద్ధుడు వచ్చాను, ఇంతవరకు భోజనం లేదు స్వామి. మీరు ఇక్కడే కూర్చోండి, లోపలికి వెళ్ళి నేను డబ్బు తీసుకొచ్చి ఇస్తా. మిమ్మల్ని విడిచిపెడితే పారిపోతారేమో, నేను వస్తా లోపలికి. అరే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఎలా వస్తావయ్యా? పెరదారిని పారిపోతారేమో అని భయం. ఈ ఇంటికి ఒక్కటే దారి. నేను లోపలికి వెళ్ళి ఇప్పుడే వస్తా, కూర్చో. ఇదిగో త్వరగా దయచేయండి. అలాగే. ఇవాళ లేచిన చాలా మంచిది, డబ్బు పడిపోయేలాగా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు వీళ్ళు దబదబా తీసుకున్నది 4000, నెలకు వడ్డీ 400, 6 మాసముల కింద 6 4 2400, మొత్తం కలిసి 6400 బాకీ. రేపల్ సార్, ఇంకా డబ్బు పట్టరావా? తిన్నగా వస్తావా రావా? ఏమిటి నీ ఉద్దేశం? అప్పుల సాయి గారు. ఎవరా? ఓ మీరా అండి, నమస్కారం అండి. ఇప్పుడు మీరు ఎలా వెళ్ళారు కదూ, మళ్ళా ఎప్పుడు వచ్చారు? నేనా బయటికి వెళ్ళానా? ఇప్పుడా? షావుకారు గారు, నిజంగా మీరు కళ్ళద్దాలు కొనుక్కోవాలండి. మీ మొగుడు పిల్లలిద్దరు కలిసి నడుస్తున్నారు కదూ, అరెస్ట్ వారెంట్ తీసుకొస్తే అప్పుడు తెలుస్తుంది. అమ్మా, ఏం శేషమ్మా? పిల్లవాళ్ళ బడి జీతానికి వచ్చానమ్మా. విమలా, శేషమ్మా, పిల్లలంతా కులాసగా ఉన్నారా? బాగా చదువుకుంటున్నారా? మీ దయ వల్ల అంతా కులాసాగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు. ఏమ్మా
విమల, చిన్నమ్మ గారు అడిగి 5 రూపాయలు తీసుకురా. సరేనమ్మా. పిల్లల్ని బాగా చదివించు. చిన్నప్పుడు చదువుకుంటేనే పెద్దప్పుడు వృద్ధిలోకి వస్తారు. నువ్వేమీ ఆస్తులు ఇవ్వక్కర్లేదు వాళ్ళకి. బాగా చదివిస్తే అదే 10,000. అమ్మా, ఈ అనవసరం ఖర్చులు ఎందుకని చిన్నమ్మగారు చెబుతున్నారమ్మా. మామూలుగా మనం ఇస్తున్నామని నువ్వు చెప్పలేదు. చెప్పానమ్మా, కానీ ఆవిడ చాలా చిరాగ్గా మాట్లాడుతున్నారు. చదువుకే కదా మనం ఇస్తున్నాం. వాళ్ళకి అది ఎంతో ఉపకారం చేసినట్లుంటుంది. అందుకని డబ్బు దానం చేయమంటారా? ఆయన ఎంత కష్టపడి డబ్బు కనిస్తున్నారో నాకు తెలుసు. భలే పుష్ప. చూడండి, అక్క వస్తాను, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళు డబ్బు దానం చేయమంటుంది. ఈ అనవసరపు ఖర్చు ఎందుకని నేనంటాను. వయసులో చిన్నదానివైనా పెద్దదానివి. రాధా, ఇక ముందు డబ్బు విషయాల్లో జోక్యం కలుగు చేసుకోవద్దు. అన్ని విషయాలు మన పుష్పే చూసుకుంటుంది. గోపాల్, అమ్మా. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తావా? ఓ, మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఇప్పుడే కారు తీసిపోయి పట్టుకొస్తాను. అమ్మా, మీరు వచ్చిన తర్వాత ఈ ఇల్లు కలకలలాడుతుంది. ఇదిగో 10 రూపాయలు, మంచి చూసి పట్టుకురా. నాకేదైనా ఇస్తే పనిలో పని నేను కూరలు తెచ్చుకుంటానమ్మా. చిల్లర డబ్బులు లేవే. సరే, ఉంచుకో 10 రూపాయలు. చాలా రోజులైంది. గోపాల్, ఇలారా. ఇక ముందు నువ్వు నా మాట విను. నీకు ఎప్పటికైనా ఏదైనా కావాల్సి వస్తే నన్ను అడుగు. ఇక్కడ జరిగే విషయాలు ఎప్పటికప్పుడు నాతో చెప్తూ ఉండు. ఏ? ఓ, దానికేమమ్మా, మీ ఆర్డర్ ప్రకారం చేస్తాను. ఇప్పుడు ఎలాగుందంటారు డాక్టర్ గారు? నిన్న రాత్రి కంటి మీద కునుకు లేదు, వాంతులు కూడా ప్రారంభించాయి. ఒంట్లో మరేం లేదు. ఆ, సమ్ గుడ్ న్యూస్ ఫర్ యూ. మీకు కొడుకు పుట్టబోతున్నాడు. ఆ? భార్య గర్భవతి అయ్యారు. వాంతులు తగ్గడానికి ఈ పౌడర్ తెప్పించారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. రండి. ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది. మనకి ఏదో ఒక్కటే లోటుగా ఉంది సార్. కాలం నాడు కడుపును ఒక్క కొడుకు కలిగితే ఇంకా కావాల్సిందే. అన్నట్టు పుష్ప లోపల ఉందండి. లోపలికి వెళ్ళండి. చెప్తాను. ఈ మందు తెప్పించవండి. అవసరం వస్తే కబురం పండి, మళ్ళీ వస్తాను. థ్యాంక్స్. నమస్తే డాక్టర్. రండి మావా, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. అన్నట్టు ఒక శుభవార్త విన్నాను. ఏమిటది మావా? కూర్చోండి. పరమేశ్వరుని కృప మన పైన చాలా ఉంది. నీకు పుట్టబోయి కుమారత్రాన్ని భుజాల మీద ఎక్కించుకుని హాయి అని తిరగాలి ఎంత సరదాగా ఉందో తెలుసా? అన్నట్టు నీకు ఎన్నో మాసం. మాసం లేదు, గీసం లేదు, నాకేమీ లేదు. గారికి 3వ నెల. అంతేనా? నీకేమో నన్ను సంతోషించానే. వృద్ధాశ్రమం అయిపోయింది. ఛ, ఆమె కడుపును కొడుక. అప్పుడు నీ గతి ఏమిటి? నిన్ను నమ్ముకుని ఉన్న నా గతి ఏమిటి? పోనీలే మావా, ఆయనేమో పిల్లల కోసం తప్పిస్తున్నారు. వారు సంతోషంగా ఉంటే అదే 10,000. ఓ సివేరిదానా, అలాగైతే మళ్ళీ వెనకట్లాగా నలుగురిలో గజ్జె కట్టుకుని తొమ్మని రోడ్డు మీద ఆడవలసిందే తెలుసా? అవేం మాటలు మావా? ఏం మాటలా? ఆమె కడుపును పిల్లాడు పుడితే ఇక నీ ఆటలు సాగవు. పిల్లాడి మీద ప్రేమ చేత ఆయన అక్కడే కట్టుబడి ఉంటాడు. జాగ్రత్త. దానికి ఏం చెయ్యాలి? అలా అడిగా బాగుంది. ఇలా రా. ఏమిటి రాధా కొడుతున్నావు? చూడండి, వెరీ నైస్ డిజైన్. ఇంకే పుట్టబోయే పిల్లాడికి అప్పుడే చొక్కా కొడుతున్నావు అన్నమాట. టెలిగ్రామ్ వచ్చిందండి. ఏది? ఎక్కడి నుంచి ఆ టెలిగ్రామ్? ఏ మాట్లాడరే? ఆలమూరులో మన షుగర్ ఫ్యాక్టరీకి నిప్పంటుకుంది. నిలుచున్న పలంగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు మేనేజర్. నేను వెళ్ళకపోతే చాలా నష్టం వస్తుందట. కానీ ఈ సమయంలో నిన్ను విడిచి ఎలాగా వెళ్ళడం అని.
నాకేం భయం లేదు, వెళ్ళినట్టు. నాకు సాయంగా పుష్ప ఉందిగా. ముందు మన మిల్లు సంగతి చూడండి. నమస్తే. అలా చేయండి బాబు, అలా చేయండి. పుష్ప రాధమ్మ గారిని కంటికి రెప్పలా కాస్తుంటుంది. పైగా చాకరీకి చచ్చినంత మంది ఉన్నాం. ఈ లోపల ఏదన్నా డేంజర్ అయితే అర్జెంటుగా తమకు టెలిగ్రామ్ ఇస్తాను. లక్షల మీద వ్యాపారం బాబు, డబ్బా మన్నా. వెళ్ళండి. పుష్ప, రాధని నీకు అప్పజెప్పి వెళ్తున్నాను. ఎలా చూసుకుంటావో చాలా జాగ్రత్త సుమా. వెళ్ళిరానా? గోపాల్, ఈ 100 రూపాయలు ఉంచుకో. నేను చెప్పింది సరిగ్గా జ్ఞాపకం ఉంచుకో. ఇంకా ఎప్పుడు ప్రసవం అవుతుందో తెలియదు. ఎవరికి తెలియకుండా చేయాలి. జాగ్రత్త. అదంతా నేను చూసుకుంటాను, మీరేం భయపడద్దు. ఇదిగో, ఈ రహస్యం ఎవరికి తెలియకూడదు. జాగ్రత్తగా ఉండు. అమ్మయ్యా, వీడి పీడ వదిలింది. మామ, ఆ సుశీల శని ఎలా వదిలించుకోవడం? దానికి నేనంతా ప్లాన్ వేసేసి ఇచ్చేసానుగా. ఇదిగో ఈ పౌడర్ కాఫీలో కలిపేసి ఇచ్చేస్తే 2-3 రోజులు ఒకటే డల్, మూసిన కన్ను తెలియదు. మామ, మీ బుర్రే మెడ్రాస్ మ్యూజియం లో పెట్టాలి. పుష్ప, పిల్లాడు ఎక్కడా? నేను చూడొద్దు. పిల్లాడా? అక్క, పిల్లాడు ఎక్కడా? చెప్పు పుష్ప. అక్క, పిల్లాడు పుట్టిన కొంతసేపు వరకు ప్రాణంతోనే ఉన్నాడు. తర్వాత మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అక్క, అయ్యో దైవం, నేనెంత పాపాత్మురాల్ని. నా పిల్లాడేడి, ఒక్కసారి నన్ను చూడనివ్వండి, చూడనివ్వండి. వద్దక్క, ఈ స్థితిలో మరి పిల్లవాడిని చూడకూడదు. అసలు ఆ కుర్రాడు వికలాంగుడుగా పుట్టాడు. డాక్టర్ కూడా మిమ్మల్ని చూపించవద్దండి. అయ్యో, నా పిల్లాడిని కళ్ళారి చూసుకోలేదు. మీరు ధైర్యం వహించి అమ్మగారికి ధైర్యం చెప్పాలి కానీ మీరే ఇలా విచారిస్తే అలాగా? మనుషులంటే ఏమిటి? మట్టి బొమ్మలు. ఇవాళ చూసిన వాళ్ళు రేపు కనపడడం లేదు. ఇలా ఉంది మాయా ప్రపంచం. అవును, అసలు పిల్లలు లేదంటే ఒకటే విచారం. లేక లేక ఒకటి కలిగి మనకు దక్కలేదంటే వేరే చెప్పేదేముంది? ఇంతకే ఆ కుర్రాడికి భూమి మీద నూకలేకపోయి ఏం చేద్దాం? మనకు ప్రాప్త లేదు. భగవంతుని అనుగ్రహం ఇలా ఉంది. ఎంత విచారించినా ప్రయోజనం లేదు. ధైర్యం వహించండి బాబు. సన్యాసి సుఖి, సంసారి దుఃఖి. ఎవడాయ్ ఎవడాయ్ అప్లోడ్ వస్తున్నాడు, అప్లోడ్ వస్తున్నాడు. దాక్కుడు దాక్కుడు, అక్కడ వచ్చేస్తున్నాడు. రోడ్డు మీద దాక్కుడు, మంచకి దాక్కుడు. అయ్యో, దాక్కుడు. అప్పలసంగారేనండి? లేరండి, మెడ్రాస్ వెళ్ళారు. మెడ్రాస్ వెళ్ళటానికి ఏదన్నా కలెక్టర్ ఉద్యోగం ఖాళీ వచ్చిందా? అప్లికేషన్ పెట్టుంటానికి వెళ్ళి ఉంటారు కదా. ఏవో 1,00,000 పనులు ఉంటాయి. మగవాళ్ళ పనులు ఆడవాళ్ళ మాతో చెప్తారేమిటి? అయినా నాకు తెలియక అడుగుతానండి, మెడ్రాస్ వెళ్లే వాళ్ళంతా కలెక్టర్ ఉద్యోగం కోసం వెళ్తారా? ఈ విషయం అసలు కలెక్టర్ గారికి తెలిస్తే మిమ్మల్ని నన్ను జైల్లో పెడతారు. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అయితే మా బాధ్యత నీళ్ళదారి వదలవలసిందేనా అని. అమ్మో అమ్మో అమ్మో, ఏమండి, కడుపు నొప్ప? అవునండి. ఇంకా ఎక్కువగా ఉందండి కడుపు నొప్పి? ఎక్కువగా ఉందండి. ఏమండోయ్, మీకు దండం పెడతానండి. ఏమండోయ్, మీకు దండం పెడతానండి. ఆ రోడ్డు మీదకెళ్ళి సోడా తీసుకురండి. అమ్మో, సోడా ఎందుకండి? డబ్బు చెప్పండి. చెబుతానండి. వెళ్ళరాండోయ్, 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 వెళ్ళరాండోయ్. పెళ్ళం అంటే ఇలా ఉండాలి. ఆడోకరా అదే, అమ్మగారిని అడిగి ఏదైనా పెట్టిస్తాను. ఆడుకో.
నేను చూడకపోతే పిల్లాడి నూతిలో పడిపోను. నువ్వెంత పనిలో ఉన్నా పిల్లాడు ఏమయ్యాడో అని కాస్త వెనక్కి తిరిగి చూసుకోవద్దు. అంత పరధ్యానంగా ఉంటే ఎలాగా? నన్ను చూడలేదు అమ్మగారు. అదేటో కానీ ఈ పిల్లోడు కూకోబెట్టుకాడు కూకోడు. 2 తగలికే సరే బుద్ధి వస్తుంది. కంటి పిల్లాడు పాపం వాడికి ఏం తెలుసు? పెద్దదాన్ని నువ్వు చూసుకోవాలి కానీ మా నాయన ఏమన్నా